దీంతో పిఠాపురం టీడీపీ కార్యాలయానికి భారీ సంఖ్యలో కార్యకర్తలు చేరుకున్నారు. దీంతో సంయమనం పాటించాలని కార్యకర్తలకు టీడీపీ నేత వర్మ నచ్చచెప్పారు. ఎమ్మెల్సీ సీటు విషయంలో పార్టీ ఇబ్బందులని అర్థం చేసుకున్నానని, రాష్ట్ర స్థాయిలో వివిధ సమీకరణాల ప్రకారం ఎమ్మెల్సీ సీట్లు కేటాయించారన్నారు. రాజకీయ పరిస్థితుల్ని అర్థం చేసుకుని కూటమి ప్రభుత్వానికి పూర్తి సహకారాన్ని అందిస్తామన్నారు. తమ అధినేత చంద్రబాబు బాటలోనే తామంతా నడుస్తామని వర్మ తెలిపారు. ధనలక్ష్మి కాకినాడ జిల్లా పిఠాపురంలో టీడీపీ ఆఫీస్ సంబంధించి కార్యకర్తలు కొంత అసంతృప్తిని అయితే వ్యక్తం చేశారు. అయితే దానికి సంబంధించి పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే వర్మ అయితే మాత్రం ఒక క్లారిటీ కూడా కార్యకర్తలకు అయితే ఇచ్చినట్లయితే తెలుస్తుంది. అయితే గడిచిన కాలంలో ప్రస్తుతానికైతే మాత్రం అంటే దీనికి సంబంధించి ప్రస్తుత ప్రభుత్వంలో ఎమ్మెల్యే సీట్లు ఇచ్చిన నేపథ్యంలో అదే స్థానంలో వర్మకి హామీ ఇచ్చిన ఈ పరిస్థితుల నేపథ్యంలో వర్మకు కూడా ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఇస్తారని చెప్పి కార్యకర్తలందరూ కూడా ఆశించి భంగపడ్డారు. అదే నేపథ్యంలో ఈ రోజు ఉదయం నుంచి కూడా టీడీపీ కార్యకర్తలందరూ కూడా పిఠాపురం టీడీపీ ఆఫీస్ కు చేరుకుని తమ మాత్రం వర్మ ముందైతే మాత్రం పరిస్థితి కూడా ఇక్కడ నెలకొంది మనం చెప్పుకోవచ్చు. అయితే మాజీ ఎమ్మెల్యే వర్మ మాత్రం కార్యకర్తలకి ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. అయితే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు పార్టీలోనే నేను నడుస్తాను, టీడీపీ పార్టీ ఏది చెబితే అది శిరస వహించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అయితే దీనికి సంబంధించి అంటే ఒక గ్రామ స్థాయిలో గ్రామ పదవి ఇవ్వడానికి ఎన్నో ఆలోచనలు చేస్తాము. అదే స్థాయిలో ఇప్పుడు ఎమ్మెల్సీలు పార్టీ ఇచ్చిన విధానంలో అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో గోల్డ్ దీనికి సంబంధించి అనేకమైన విశ్లేషణలు ఉంటాయి. అదే నేపథ్యంలో అధినేతలు అయితే మాత్రం సీట్ ని కేటాయించారు. ఇందులో ఎవరో కూడా భంగపడవద్దు. తర్వాత మన చంద్రబాబు నాయుడు మాట ప్రకారం ఖచ్చితంగా ఎమ్మెల్సీ వస్తుందని చెప్పి కూడా కార్యకర్తలు సర్ది చెప్పిన పరిస్థితి కూడా నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. ధనలక్ష్మి, థ్యాంక్ యూ సతీష్. కొన్ని ఇబ్బందులు ఉంటాయి. మన అధ్యక్షుడు మనం ఒకరికి జడ్పీటీసీ ఇవ్వాలంటేనే మల్లగొల్లాలు పడతాం. అంచేత రాష్ట్ర వ్యాప్తంగా చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కొన్ని అడ్డంకులు ఉంటాయి. ఇవన్నీ కూడా రాష్ట్ర అధ్యక్షుడు పడి కష్టం మనం కూడా గుర్తించాలి, చంద్రబాబు నాయుడు గారికి సహకరించాలి. అంచేత మనందరం కూడా ఎటువంటి మనకు బోర్డు భవిష్యత్తు ఉంది. మన పార్టీ వేళ 15-20 సంవత్సరాల పైన అధికారంలో ఉంటుంది. పెద్ద నాయకత్వంలోని అదేవిధంగా లోకేష్ గారి నాయకత్వంలోని పార్టీ పరుగులు పెడతా ఉంటుంది. అంచేత దయచేసి మనందరం కూడా ఎప్పుడు పార్టీకి అండగా, చంద్రబాబుకి అండగా, భవిష్యత్ రథసారథి లోకేష్కి అండగా మనందరం ఉండాలని మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ